హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో గుత్తి క్యాప్సికమ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చిన్న క్యాప్సికమ్లతో చేసే ఈ కర్రీ రైస్, రోటీ, బిర్యానీ ఇలా దేంట్లోకైనా సరే కాంబినేషన్ కింద తీసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గుత్తి క్యాప్సికమ్ కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పల్లీలను ఫ్రై చేసుకోవాలి. పల్లీలు రంగు మారుతున్నప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగాలను కూడా వేసుకోవాలి. వీటిని వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. కడాయి వేడికి ఇవి వేగిపోతాయి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు క్యాప్సికమ్ని రెడీ చేసుకుందాము. ఈ గుత్తి క్యాప్సికమ్ కూరకు ఇలాంటి చిన్న క్యాప్సికమ్లు అయితే లోపల వరకు క్యాప్సికమ్ ఉడికి టేస్ట్ చాలా బాగుంటుంది. మా వైపు అయితే ఈ చిన్న క్యాప్సికమ్ని బుట్ట క్యాప్సికమ్ అని పిలుస్తారు. క్యాప్సికమ్ని శుభ్రంగా కడిగి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మొదల భాగాన్ని కట్ చేసుకుని లోపల ఉండే గింజలను కూడా తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా కట్ చేసుకోవాలి. ఇలా క్యాప్సికమ్ని రెడీ చేసుకునేసరికి మనం ఫ్రై చేసుకున్న దినుసులు కూడా చల్లారిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. ఇందులోకి కూర రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోవాలి. మీరు తీసుకునే కారం స్పైసీని బట్టి మీ టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని వేసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్ల కారం వేసానండి. అలాగే చాలా కొద్దిగా చింతపండును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ముందు వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకుని తర్వాత చాలా కొద్దిగా నీళ్లు వేసుకుని మరీ పల్చగా కాకుండా ఇలా కొంచెం గట్టిగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్లోకి గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని స్టఫ్ చేసుకోవాలి. మసాలాను స్టఫ్ చేసుకునేటప్పుడు మరీ ఫుల్గా నింపుకోకుండా కొద్దిగా గ్యాప్ ఉంచినట్లయితే మనం ఈ క్యాప్సికమ్ని ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు అటు ఇటు కదిపినా కూడా లోపల నుంచి మసాలా పేస్ట్ బయటికి రాకుండా ఉంటుంది. ఇలా అన్ని స్టఫ్ చేసుకున్న తర్వాత మిగిలిన పేస్ట్ని మనం గ్రేవీకి ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత రెడీ చేసుకున్న క్యాప్సికమ్ని ఆయిల్లోకి వేసుకుని ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2-3 నిమిషాలకి క్యాప్సికమ్లు ఒకవైపు ఫ్రై అవుతాయి. మూత తీసుకుని వాటిని అన్నిటినీ కూడా రెండో వైపు ఫ్లిప్ చేసుకుని మూత పెట్టుకుని మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. క్యాప్సికమ్లు చాలా తొందరగా వేగిపోతాయండి. 2-3 నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకునేసరికి 70% క్యాప్సికమ్ మగ్గిపోతాయి. తర్వాత మిగిలిన స్టఫింగ్ని కూడా ఈ క్యాప్సికమ్లోకి వేసుకుని అంతా బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఈ గ్రేవీతో పాటుగా క్యాప్సికమ్ని మగ్గించుకోవాలి. ఒక 6-7 నిమిషాలకి ఈ గ్రేవీ కూడా చక్కగా వేగిపోయి ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉంటుంది. ఈ కూర ప్రాసెస్ మొత్తాన్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే కూర ఏమాత్రం అడుగు పట్టుకోకుండా చక్కగా రెడీ అవుతుంది. కూర అయితే రెడీ అయిపోయింది కానీ గ్రేవీని ఇలాగే ఉంచితే చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది కాబట్టి ఒక పావు కప్పు వరకు నీళ్లు పోసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకుంటే చక్కగా ఆయిల్ అంతా ఇలా పైకి తేలి గ్రేవీ కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది. అలాగే క్యాప్సికమ్లు కూడా పూర్తిగా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు చివరిగా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకుని ఒకసారి కలుపుకుంటే గుత్తి క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కూరని ప్రిపేర్ చేసుకోవడానికి టైం కూడా ఎక్కువ పట్టదండి. చాలా త్వరగా రెడీ అయిపోతుంది. చిన్న క్యాప్సికమ్లు దొరికినప్పుడు ఇలా ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకెప్పుడు చిన్న క్యాప్సికమ్లు దొరికినా ఇలాగే చేస్తారు. కూర టేస్ట్ అంత బాగుంటుంది. మరి ఈ టేస్టీ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.